RRR కి ముందు దాదాపు 4 ఏళ్లు ప్రేక్షకులను పలకరించని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ గ్యాప్‌ని భర్తీ చేసేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ చేస్తున్నాడు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ వీటి తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమాల విషయంలోనే సస్పెన్స్ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర 2 చేయాల్సింది. అలాగే దర్శకులు నెల్సన్ త్రివిక్రమలతో సినిమా కమిట్ అయ్యున్నాడు. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనక, అసలు దేవర 2 ఉంటుందా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి దేవర సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఎన్టీఆర్ స్టార్డంతోనే ఈ సినిమా మంచి వసూలు రాబట్టి విజయం సాధించింది. అందుకే దేవర 2 ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా దేవర 2 ఉంటుందని స్పష్టం చేశాడు. దాంతో డ్రాగన్ తర్వాత దేవర 2, నెల్సన్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో మళ్లీ దేవర సీక్వెల్ పై డోర్స్ వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం దేవర 2 ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట. ఎన్టీఆర్ ఎప్పుడు సై అంటే అప్పుడు షూట్ కి వెళ్లడమే అంటున్నారు. డ్రాగన్ తర్వాత అటు దేవర 2, ఇటు నెల్సన్ ప్రాజెక్ట్ రెండు ప్యారలల్ గా షూట్ చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. రెండు యాక్షన్ సినిమాలే కావడంతో బాడీ మేకవర్ పరంగా పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. అందుకే డ్రాగన్ పూర్తి కాగానే ఏడాది గ్యాప్ లోనే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈలోపు త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాని కంప్లీట్ చేస్తాడు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనుంది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. అందుకు తగ్గ ప్రిపరేషన్స్ కూడా ఈలోపే పూర్తి చేస్తారట. మొత్తానికి ప్రస్తుతం సమాచారం ప్రకారం ఎన్టీఆర్ లైనప్ ఏంటంటే వార్ 2, ఎన్టీఆర్ నీల్ దేవర 2, ఎన్టీఆర్ నెల్సన్, ఎన్టీఆర్ త్రివిక్రమ్. మరి వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి.